అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతెత్తే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. కలలు కను కలలు కను, వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. Respected sirs, we are deeply hurt. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are up north and we are down, down. We will make sure entire India will look at us and we will see what kind of injustice has been done to us. On behalf of Janasena, I want to tell you, we are deeply hurt by your actions, sir. We are bleeding. We trusted you. You backstabbed us. That's why I'm giving a call. I'm giving a call to the entire nation. Desh bachao! ఎవడప్ప జాగీర్ అనుకున్నాడు? ఇదంతా ఆంధ్రప్రదేశ్. ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుంది. నిరసాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? ఇలాంటి రౌడీ మొక్కలు, గాలి మొక్కలు ఏం చేస్తాయి? మనల్ని ఊరి నుంచి సకల సంకల్పకార్. అశోక్ గజపతి రాజు గారు, పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. విజయనగరం కాదు, వీర విజయనగరం ఇది. వీర విజయనగరం ఇది. ఒక సామాజిక మార్పు కోసం, ఒక రాజకీయ మార్పు కోసం, భావితరాల మార్పు కోసం వచ్చే విజయనగరానికి 14 రోజుల పాటు పాతుకుపోయిన నాయకుల మీద పోరాటం చేసిన యువత ఇది, పోరాటం చేసిన గడ్డ ఇది. ఇంత వర్షంలో కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి, ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి? నా జీవితం విజయనగరానికి కాకపోతే ఇంకెవరికి? అశోక్ గజపతి రాజు గారు, పవన్ కళ్యాణ్ అంటే నేనే, నా పేరు పవన్ కళ్యాణ్. వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అక్క చెల్లెళ్ళు. నా పేరు పవన్ కళ్యాణ్. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇసిరేస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం? నా జీవితం మీకే అంకితం.
ఎక్కడికి వెళ్ళినా అంతా బాగున్నారు, కానీ విజయనగరంలో మనకి ఇంకా బలం రావట్లేదు అంటే నేను వస్తాను పదనా, ఎందుకు రాను బయటికి చెప్తాను. మన వాళ్ళని ఆపేది ఎవరు? మన సైనికుల్ని ఆపడానికి ఆ దమ్ము ఎవరికి ఉంది? ఈ రోజు నా గుండెల్లో మర్చిపోలేని రోజు, నా జీవిత కాలం, నా తుది శ్వాస వరకు ఈ రోజు గుర్తుపెట్టుకుంటాను. ఇంత పెద్ద వర్షంలో కూడా మెరుపులు మెరుస్తున్నా ఒకవైపు, పిడుగులు పడుతున్నాయి ఒకవైపు. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ విజయనగరం యువత. ఇదే మార్పుకి సంకేతం. ఎక్కడ చైనా సైనికుడు అంటే అదుగో అటువైపు, ఇదిగో ఇటువైపు, అదుగో అటువైపు అని చెప్పి నలుమూలల నుంచి జన సైనికులు పిడుగుల్లా కదిలొస్తారు, మార్పును తీసుకొస్తారు. భోగాపురంలో మా జన సైనికులు చెప్తా ఉన్నారు, మీ తెలుగుదేశం నాయకులు, ప్రతిపక్ష నాయకులు మా వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నాం, స్థానిక వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, మీరు మా వాళ్ళని రెచ్చగొడితే, మీరు మా వాళ్ళని భయపెడితే, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే చేతులకి మేము ముడుచుకొని కూర్చోలా. మాకు పిడికిలు బిగించడం తెలుసు. ఒకడు కాదు పిడికిలు బిగించేది, లక్షలాది మంది పిడికిళ్ళు బిగించి వస్తాం రోడ్ల మీదకి. మళ్ళీ 2014లో ఆ రోజున మీరు కర్ఫ్యూ పెట్టిన రోజులు మళ్ళీ గుర్తు తెప్పిస్తాం. మా మీద కనుక మీరు దాడి చేస్తే మంచిగా పోతున్నాం, తల వంచుకొని వెళ్తున్నాం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. అడ్డగోలుగా మా వాళ్ళ మీద దాడి చేసిన, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించిన పవన్ కళ్యాణ్ ఊరుకోడువా, మా జన సైనికులు ఊరుకోడు? చెప్పండి ఒకసారి. సర్వ మతాలు ఒకటే, మనకి మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దాం మనం. అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే. ఎవరైనా కలిసే చివరికి ఆ శూన్యానికే కలిసి వెళ్ళవలసిన వాళ్ళం. సెంటర్ రాస్తున్నారు మా వాళ్ళకు కూడా. అశోక్ గజపతిరాజు గారు, నా పేరేనండి పవన్ కళ్యాణ్, నా పేరు పవన్ కళ్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. అశోక్ గజపతిరాజు గారు, మీరు ఈ రోజు అనుభవించిన కేంద్ర మంత్రి పదవి, అది ప్రభుత్వం ఏర్పడడానికి నేను కారకుండండి. నా పేరు పవన్ కళ్యాణ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తుపోలేకపోవచ్చు, కానీ నాకు మీరెవరు నాకు బాగా గుర్తుంది. మీరు పెద్దలు, రాజవంశీయులు, మీరు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇప్పుడున్న మేమందరం కూడా, మేము సామాన్యులైనప్పటికీ మేము కూడా తల్లికి కొడుకులు, ఆ సంగతి మర్చిపోకండి. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, అశోక్ గజపతిరాజు గారి దగ్గర నుంచి చోటా మోటా నాయకుల దాకా అందరూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడని చెప్తున్నారు. 2019లో చెప్తాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో, ఎలా చేస్తాడో చెప్తాం మీకు. మేమేం మర్చిపోలేదు. ఒకవైపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది, అదే కాంగ్రెస్ మళ్ళీ వైసీపీగా మార్చుకుంది పేరు ఈ రోజున. అప్పుడు కాంగ్రెస్ లో బొత్స గారు, ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లో బొత్స గారు. తేడా ఏమని చెప్పండి? పార్టీలు పేర్లు మానే గానీ మనుషులు ఒకటే. మనకి దానివల్ల ఏం న్యాయం జరుగుద్ది? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ముఖ్యమంత్రి గారికి అభివృద్ధిలో అంతే వృద్ధి ఉంది, అంతకుమించి ఏమీ లేదు. జీలకర్రలో కర్ర ఉంటుందా? ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధిలో అభివృద్ధి ఉండదు. రైతుల రుణమాఫీలో మాఫీ ఉండదు. మీరు ఇసుక దోపిడీ చేస్తుంటే మిమ్మల్ని ఇసుక దేశం పార్టీగా పిలిచే పరిస్థితులు వస్తా ఉన్నాయి ప్రజలు. మీరు నదీ గర్భాన్ని కూడా దోచేస్తున్నారు. ప్రధాన కూడళ్లు, విఐపీ రోడ్లు బాగుంటే మంచిగా ఉంటే సరిపోతా? మరి మా ఏరియా అంతా పందులు కుక్కలు తిరుగుతూ ఉండాలా? అదా స్మార్ట్ సిటీ అంటే? ఒకళ్ళు అంటారు నేను ముఖ్యమంత్రి అయితే అప్పుడు చేస్తానంటారు. ముఖ్యమంత్రి చేయరా మీరు? జనసేన ఈ రోజున ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. ఈ రోజు వీళ్ళందరి చేత అవిశ్వాస తీర్మానం పెట్టించేలాగా పోరాటం చేసే ఒక్క మాట మాట్లాడితే అది మన శక్తి, అది మన సత్తా. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే నాయకులు జనసేన పార్టీకి తీసుకొస్తుంది. కాదు, అన్ని బ్రాంచీ షాపులు పెట్టుకునే వాళ్ళు కాదు నాయకులు. అంటే సినిమాలో 2.5 గంటలు సీఎంలు అయిపోవచ్చు, సమస్యకు పరిష్కారం చేసే ఇద్దరు తప్పని పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అది పరిష్కారం రావడం వల్ల చొక్కాలు అలగాలి, బూట్లు తడవాలి, చెప్పులు ఊడిపోవాలి, ఒళ్ళు నలగాలి, ఒళ్ళు తీసుకోవాలి ముళ్ళతోటి. అప్పుడు పోరాటం చేసి ప్రజల దగ్గర నలిగి శ్రమపడి శాసనసభకి వెళ్ళి ఒక్కొక్కరి చొక్కా పట్టుకొని నిలదీస్తే అందుకోసం వచ్చాను రాజకీయాల్లో. ఇప్పుడు కేవలం పలకరించడానికి వచ్చాను.
వచ్చేసరి సార్ పుస్తకం వేయడానికి వస్తారు విజయనగరం వచ్చిపోతారు